तस्मै श्री गुरुवे नमः। श्री अचल सांप्रदाय पीठाधिपति राजयोगी गुडिश नरसिंह रेड्डी नायन गारू पाद पद्मಗಳಿಗೆ ಶರಣ ಶರಣಾರ್ಥಿ। మరి అమ్మగారు మీనాక్షమ్మ అమ్మగారు పాద పద్మಗಳಿಗೆ శరణ శరణార్థి। మరి సురేష్ రెడ్డి నాయన గారు కూడా పాద పద్మಗಳಿಗೆ శరణ శరణార్థి। మరి మాచర్ల తిమ్మప్ప నాయన గారు పాద పద్మಗಳಿಗೆ శరణ శరణార్థి। మళ్ళీ వేదిక మీదే అందరూ పేర్లు నాకేం తెలియదు, వాళ్ళందరికీ శరణ శరణార్థి। మరి సభకు అందరికి కూడా శరణ శరణార్థి। ಹುಟ್ಟಿ ಸಾರ್ಥಕವಾಯಿತು ಈ ಜನ್ಮ, ಮುಟ್ಟಿ ತೋರಿದ ಗುರು ಪರಬ್ರಹ್ಮ। ಹುಟ್ಟಿ ಸಾರ್ಥಕವಾಯಿತು ಜನ್ಮ, ಮುಟ್ಟಿ ತೋರಿದೆ ಗುರು ಪರಬ್ರಹ್ಮ। ಶ್ರೇಷ್ಠವಾಯಿತು ಈ ಜನ್ಮ, ಬಿಟ್ಟು ಹೋಯಿತು ಇಂದಿನ ಕರ್ಮ। పుట్టిన దానికి సార్థకమైన ఈ వాక్యము ప్రభుదేవుడు చెప్పినాడు। ఎవరు పుట్టింది? మనం పుట్టిందానికి జన్మ సార్థకమైన. ఎట్లా సార్థకమైన? గురువు ఉపదేశం నుంచి ముట్టి తోరిదే గురు పరబ్రహ్మ ముట్టి చూపిస్తున్నాడు। ఏం ముట్టి చూపుతున్నాడో, ఇది జ్ఞానము అజ్ఞానము నీవెవరు అనేది ఆయన గురుమూర్తి ఆయనకు బాగా సాధన చేసి చూపించినాడు। ఆ శిష్య కూడా నాయన చెప్పినట్ల సాధన చేసి జన్మ సార్థకం చేసుకున్నాడు। జన్మ సార్థకం చేసుకోవాలంటే కూడా దానికి ఒక వైరాగ్యం కావాలి। ఎక్కడ వైరాగ్యం కావాలా? వైరాగ్యం రెండు దిక్కులు ఉంది। ఒకటి ప్రపంచ దిక్కు ఉంది, రెండేది పరమాత్మ దిక్కు। బోధగాక మున్న అంటే మొదలు ప్రపంచంకే వైరాగ్యం ఉన్నాం కదా, పెళ్ళాం పిల్లలు సంసారం ఇల్లు శేను అనుకుంటే ఇక్కడే వైరాగ్యం ఉంది। మరి ఇప్పుడు గురువు ద్వారా పోయినాం కదా, అక్కడ కూడా వైరాగ్యం కావాలి। వైరాగ్యం అంటే అది చెప్పలేంది, ఎవరికి వస్తుందో వాళ్ళే వైరాగ్యవంతులు। బ్రహ్మజ్ఞానం సాధన చేసి సాధించుకోవాలి। ఏం సాధన చేయాల? అప్పచెప్పిన మాట గొప్పదని పరిపూర్ణంగా నమ్మి ఎవరో దానికి సాధన చేస్తున్నారో వాడే సాధించారు। దీనికి ఏమంటారంటే సాధన చతుష్టం। చతుష్టం అంటే 4: వివేక, వైరాగ్య, షట్ సంపత్తు, మోక్ష। వివేకంటే జ్ఞానం। జ్ఞానము కావాలంటే దానికి వైరాగ్యం కావాలి। వైరాగ్యం లేకపోతే జ్ఞానం కానే కాదు। సంసారం కూడా వైరాగ్యం లేకపోతే సంసారం కానే కాదు। రెండు వైరాగ్యాలు తోడుగా ఉండాలి। వివేకంటే జ్ఞానం, జ్ఞానానికి వైరాగ్యం కావాలి। నేను ఎట్లా అయితే నేను పారబడిను, ఈ దుఃఖం నుంచి ఎట్లయితే నేను తప్పించుకోవాలా, ఏ మాదిరిగా అయితే నేను మళ్ళా జన్మ రానట్లు ఉండాలా అని తనలో తాను అది పుట్టుక రావాలి। షట్ సంపత్। షట్ అంటే 6: శమే, దొమే, శాంతి, తితిక్ష, సమాధాన, శరత్,
శమే ధ్వమే శాంతి ప్రతీక్ష సమాధాన సత్